చారాననే బారానైతదని ఒక్కొక్కరు ఒక్కొక్క పైసా కూడబెట్టి 100 రూపాయలు చేస్తారు. ఆ వందలు కూడబెట్టి 500 చేస్తారు. ఆ చిల్లరంతా పట్టుకపోయి వాళ్ళకని ఇచ్చేసి 500 రూపాయల నోట్ని తీసుకొచ్చుకొని దాన్ని ఏ ఇనుప పెట్టెలనో లేకుంటే ఇంకేన్నో పెట్టి దాచిపెడతారు. ఇక అది దాచిపెట్టినాక ఆ నోటు ఉన్నదా లేదా, ఎవరన్నా ఎత్తుకపోయినరా, అసలు ఏంది అనేది తిరిగే చూడరు. కానీ ఇప్పటి సంది గట్ల లేదు, చూడాలి అంతే. చూడాల్సిన పని వచ్చింది. ఎందుకు ఏంది అనేది చూసి అర్థం చేసుకుంటారు. ఎవరెవరు తన ఆస్మాన్ నోట్లునే ఒక్కసారి సరి చూసుకోండి. ఆస్మాన్ నోట్లు అంటే అవే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉంటాయి కదా, అవిటి గురించి సర్కారు వాళ్ళు ఒక పని చేయబోతున్నారు. పాత 500 రూపాయల నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు ఈ ఏప్రిల్ నెల సంది ఇక చెల్లయి. అంటే 2005 కంటే ముందుగాల తయారు చేసిన నోట్లు ఇక తీసేస్తున్నారు అన్నట్టు. అయ్యో మా తాను అవే ఉన్నాయని పరిశాన్ కాకుండ్రి. ఆ పాత 500 రూపాయల నోట్లు పట్టుకొని బ్యాంకులలోకి పోతే కొత్త కడక్ నోట్లు ఇస్తారు. ఇక మరి మేము ఎట్లా గుర్తుపట్టాలి పాత నోట్లను అంటే 500 రూపాయలు కానీ 1000 రూపాయల నోటు కానీ ఆ నోట్ల మీద రాసి ఉంటుంది ఎప్పుడు తయారు చేసిండ్రు అనేది. అది చూసుకొని మీరు ఇసారా మీద ఉండాలి. ఇక ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఒక్కొక్క పైసా జమ చేసి మూట కట్టుకొని ఉంటారు కదా, ఆ ముల్లె మూటలల్లో 500, 1000 రూపాయల నోట్లుంటే అవి తీసి మార్పియకపోతే ఆ పైసలు చెల్లకుండా అయితే జాగ్రత్త. అయితే మరి సర్కారు వాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నకిలీ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు తయారు చేస్తున్నారు కదా, అవిటిని తీసేస్తందుకు ఒకటి. ఇక బాగా బలిసి లంచాలు బొంచాలు తీసుకొని ఇండ్ల కట్టల కొద్ది దాచిపెట్టుకుంటారు కదా లీడర్లు, అధికారులు. ఇప్పుడు వాళ్ళ ఇనుప పెట్టెలలో ఉన్న పైసలు తీసి బ్యాంకులో మార్పించుకోవాలి. 50,000 రూపాయల కంటే ఎక్కువ పైసలుంటే అవన్నీ ఎక్కడి అని వాళ్ళు అడుగుతారు. కాబట్టి దాచిపెట్టిన పైసలు బ్యాంకులో మార్పియాలంటే లెక్కలు చూపియాలి. చూపియకపోతే దొంగ దొరికినట్టే. ఇట్లా చేస్తే ఇండ్లలో దాచిపెట్టిన దొంగ పైసా కూడా బయటపడుతుంది అని చేస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇట్లా అయ్యో ఎట్లయితుందో అని పరిశాన్ కాకుండా మీ పైసలు మీకే వస్తాయి కానీ మార్చి మంచి నోట్లు ఇస్తారు. గంతే, మంచిగా తీసుకోండి, నష్టం ఏం లేదు. మార్చిస్తాం మీ నోట్లు మాకు ఈనరనే వాళ్ళని వస్తారు చూడు, వాళ్ళకి ఇచ్చారు ఇయ్యకుండ్రి, బ్యాంకులలోనే మార్చుకోండి.